హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే 2024లో ఎక్కడైతే విడిచిపెట్టిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. సేమ్ పవర్ బ్యాటింగ్, పవర్ హిట్టింగ్ సేమ్ అలానే ఆడుతున్నారు. ఇంకా కాస్త అడ్వాన్స్ అయ్యారని చెప్పొచ్చు. రాజస్థాన్ రాయల్స్కి అయితే చుక్కలు చూపించారు. 42 రన్స్ తేడాతో వాళ్ళ మీద గెలిచారు. అండ్ ఐపీఎల్ హిస్టరీలోనే కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. నేను ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసినంత వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 300 కొడుతుందని మీరు అనుకుంటున్నారా అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. సో ఎస్ఆర్హెచ్ అయితే రాజస్థాన్ రాయల్స్ని చితకబాదింది. జోఫ్రా ఆర్చర్ అయితే ఏకంగా 76 రన్స్ ఇచ్చేశాడు. సో ఇది ఒక హైయెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ ఒక సెంచరీ కూడా చేశాడు. ఈ లోపు కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. ఆ రికార్డ్స్ ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ 286, అంటే ఇంకొకటి కొడితే ఫస్ట్ హైయెస్ట్కి ఈక్వల్ అయ్యేది. అండ్ 300 దాకా కూడా వెళ్ళారు ఆల్మోస్ట్. సో అంత పవర్ హిట్టింగ్ అండ్ అంత స్ట్రాంగ్గా ఉంది టీం అయితే. ఒకరు అవుట్ అయిన తర్వాత ఒకరు చితకబాతున్నారు సన్ రైజ్ హైదరాబాద్లో. సో ఒక సీజన్ అంటే ఏమో అనుకోవచ్చు, ఇప్పుడు కూడా ఇలా ఉన్నారంటే చాలా డేంజరస్ టీమ్గా ఎస్ఆర్హెచ్ అయితే అయిపోయింది. అండ్ ఒక ఐపీఎల్లో హైయెస్ట్ బౌండరీస్ 46 బౌండరీస్ కొట్టారు, అంటే 4లు అండ్ 6లు. అండ్ ఐపీఎల్లోనే హైయెస్ట్ 34 4లు కొట్టారు నిన్నటి మ్యాచ్లో. ఇవన్నీ కూడా రికార్డ్సే. ఐపీఎల్లో ఎక్కువగా 250+ స్కోర్స్ 4 కొట్టారు మొత్తం 2024 అండ్ ఇప్పుడు కలిసి. అండ్ ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్ 200 14.1 ఓవర్స్లో. అండ్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇషాన్ కిషన్ 45 బాల్స్లో కొట్టాడు. దీని తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ప్యాట్ కమిన్స్ అయితే సెంచరీ కొట్టినా అవుట్ అయినా ఏం కాదు, రెండు ఒకే విధంగా తీసుకుంటామని చెప్పాడు. సో మేము ఇలా హిట్టింగ్ చేస్తున్నాం అని చెప్పాడు. అంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, మీరైతే హిట్టింగే చేయండి, అవుట్ అయినా పర్లేదు, సెంచరీ కొట్టినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ హిట్టింగ్ మాత్రమే చేయండి అని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ అండ్ ఫ్రీడమ్ ఉన్నట్టయితే చెప్పాడు. సో ఇక ముందు మ్యాచ్లో కూడా ఇవే ఇండికేషన్స్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా మళ్ళీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియమే కాబట్టి మళ్ళీ అదిరిపోయే రికార్డ్స్ అయితే మనం ఈజీగా చూడొచ్చు. లక్నో సూపర్ జైంట్స్ మీద నెక్స్ట్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్.